అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు బొబ్బర్ చిక్కుల్ని ఎంతో ఈజీగా సులభ పద్ధతిలో ఎంతో టేస్టీగా ఎలా కర్రీ చేసుకోవాలో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీటినే బ్లోటెడ్ బీన్స్ అని ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తారండి, పొడవు చిక్కుళ్ళు అవి అని. ఇవి మన హెల్త్కి చాలా మంచిదండి. సో ఈ కర్రీని మనం ఈజీగా సులభ పద్ధతిలో ఎలా చేసుకోవాలో టేస్టీగా ఇప్పుడు చూపిస్తాను. మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలను మీడియం సైజ్గా కట్ చేసుకుని ఆ ముక్కల్ని బాగా నూనెలో బాగా వేయించుకోవాలండి. మొత్తం ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లిడ్ పెట్టేసి ఒక 7 మినిట్స్ పాటు ఉంచితే మనకి గోల్డెన్ కలర్లో చక్కగా ఫ్రై అయిపోతాయి. అవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఒక 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. దీనిలో ఇవి కూడా వేసుకుని ఒక 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత ఒక 2 టమాటాలను మీడియం సైజులో కట్ చేసుకుని ఆ టమాటాలను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా చక్కగా మగ్గే వరకు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ టమాటాలు మెత్తబడే వరకు బాగా మగ్గించుకోవాలండి. తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలండి. సో మొత్తం అంతా చక్కగా మగ్గిపోయిన తర్వాత నేను ఆల్రెడీ చూపించాను కదండి, బొబ్బర్ చిక్కులు పొడవుగా ఉంటాయి. సో మనం ములక్కాయలను ఎలా కట్ చేసుకుంటామో అలా 2 అంగుళాల పొడవుగా కట్ చేసుకుని ఈ బొబ్బర్ చిక్కుళ్ళు మొత్తం అన్నీ ఇందులో వేసుకోవాలండి, మొత్తం మగ్గిపోయిన దానిలో. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఒక టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/4 టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకుని మనం ఇక్కడ మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. అలా ఒక 2 మినిట్స్ పాటు ఈ బొబ్బరి చిక్కుల్ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. డైరెక్ట్ వాటర్ పోసేయకూడదు. సో ఈ మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టు ఒక 2 మినిట్స్ పాటు చక్కగా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే మొత్తం అదంతా బీన్స్కి పట్టి టేస్ట్ కర్రీ బాగుంటుందండి, కర్రీ టేస్ట్. సో నెక్స్ట్ మనకి ఒక 5 మినిట్స్ తర్వాత అవి చక్కగా కర్రీలో మగ్గిపోతాయి. అప్పుడు మగ్గిన తర్వాత మనం ఒక చిన్న గ్లాస్ అంటే మీడియం సైజ్ గ్లాస్ తీసుకుని మరీ ఎక్కువ వేసుకోకూడదండి వాటర్. నేను చూపించినంత గ్లాస్ సైజు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఈ గ్లాస్ సైజ్ వాటర్ వేసానండి నేను. కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ అయిపోయినా కర్రీ టేస్ట్ మారిపోతుంది. సో మనం లిడ్ పెట్టేసుకుని ఒక 7 మినిట్స్ 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి కర్రీ అంతా చక్కగా కుక్ అయిపోతుందండి. ఈ కర్రీ ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఈ బీన్స్ వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. దీనిలో ఎన్నో విటమిన్స్, మినరల్స్, ఐరన్, కాల్షియం ఎన్నో గుణాలు ఉన్నాయండి, ఆరోగ్యానికి యూజ్ అయ్యేవి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.